అరే ఈ రిచ్ గాడు ఏంటి ఏంట్రా ఏమో ఏడు వేడు కూడా వీడు పెద్ద ఆవులాగా రేడు అంత మంచోడు కాదుగా ఏం చేద్దామంటారు వీడు మన 30% ఏమన్నట్టు కానీ ఆ దావత్ అట వీకింది అదట వీకింది ఏమంటావు బొక్కలు కట్టెల వరకు కట్టనే వరకింది కర్రా ఏం చేద్దామంటారు మాది ఇప్పుడు 31 అయిపోయి ఇప్పుడు జనవరి 15 అది జనవరి 15 అది ఇంకా ఏం చేద్దామంటే వారు ఇక్కడే వెళ్ళిపోతాడు ఉన్నాడు ఏంట్రా ఏం చెప్తుర్రా ఏం లే కూర్చున్నాం ఒకడు ఉన్నాడు ఎవర్రా మీర్రా మీరు రమ్మంటే వాళ్ళ పైసలు ఇచ్చిర్రా వాళ్ళ దగ్గర అరే మంచిగా మాట్లాడను మా కనీసం సంక్రాంతి కన్నా అరే ఇది పతంగులు ఎగిరేద్దామని లేదు అరే సంక్రాంతి పైసలు ఏమంటే కొడుకు హైదరాబాద్ పోయాడు మనం ఎగరేసాం కదా మీరు ఎగిరేసి మంచిగా మాట్లాడు అరే ఏంటిదా రే అరే ఏమన్నా మాట్లాడుకుందా అరే నేను నిమ్మకాయలు ఇచ్చాను నిమ్మకాయ చేసుకుందామా ఏ అది ఆడోళ్ళకి కూడా నిమ్మకాయలు తెచ్చింది ఓ ఆడలక్క బోడక్క రే ఎందుకు కొడుతున్నావు ఇచ్చాంరా మాట్లాడు నువ్వు మంచిగా మాట్లాడు 31కి 2000 అయినా పల్లెరు నేను తెస్తానన్నాడు ఇప్పుడు 200 ఓడు 100 రూపాయలు ఏమంటే లేదు నేను ఇప్పుడు అద్దురా 30% అక్కడ ముందు పెట్టుకొని కౌసు విన్నామంటే చికెన్ వండుకున్నామంటే ఎండదురా ఎండదురా మంచిగా మాట్లాడరా నువ్వనేనా నువ్వురా అరే నువ్వు దిమ్మకరా నాయన నీకు అన్నం పెడతా అరే ఇడు పెద్ద ఈడు సర్దైందా ఈడు పెట్టాడు పెడితే బర్ర కన్నా ఈయన తింటాడు అరే వీడైతే పంది లెక్క 2 చేతులు కలుపుకొని అంత కడుక్కుంటాడు గిట్టుబాటు యాక్ 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 అని తింటాడు మళ్ళీ మూత పెడతాడు బ్యాగ్ బర్రె లెక్క ఇంకా బర్రె కంటే ఎక్కడ వెళ్తాడు మళ్ళీ ఏమంటాడు ముక్కులో వేలు పెట్టుకుని గిట్ట గిట్ట గెలుకొని నోట్లో పెట్టుకుంటాడు సి ఏంట్రా అంటే గిట్ల చేస్తారు ఏంద్రా మీరు గిట్లా చేస్తారు ఏంద్రా ఏంట్రా మీరు మంచిరాని నువ్వు మంచిరాని మంచిగా ఉండదు చెప్తున్నా సరే అరే ఇక్కడ ఒక చెట్టు ఉంది మనం చిన్న ఉన్నప్పుడు కోతికొమ్మ రైతులు తెలుసా అది కాదురా కాసేటో ఎంత పెద్ద చెట్టు ఏరి చూడాలి గార్రా గదిరా ఏదిరా గడుందాకు గదే అరే తెలుసులేమురా కార్లో దిగేటోళ్ళు తిరుగుతాంరా రాముడు కలిసి అరే మనం ఇంటికి చేత పడి చేస్తారా ఇష్టపడి ఇంటిగా దొరికినారు రే చేత పడి చేస్తా పడి చేస్తా ఏమనుకుంటు మంచి రాని మాటలు ఏమనుకుంటున్నారా నువ్వు నా గురించి మనిషి అనుకుంటున్నా బర్రె అనుకుంటున్నా ఏమనుకుంటున్నారా బర్రె అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా చిత్ర పూజ చేసి నేను నాడికి పెట్టి పోలు చేస్తా అశోక్ ఆయన అశోక్ అరే ఇటారా ఇటా ఇటారా మళ్ళీ అడ్నీ మీద కూడా కుట్రా అమ్ముతారా ఇట్రా జల్రా
మసాలా బాబాయ్ నమః. ఒక బజ్జీ తీసుకో, ఒక ముక్కాయ బజ్జీ తీసుకో, ఒకటి వంకాయ తీసుకో, ఒక కొత్త తీసుకో నాకేం లేదు. వంకాయ తీసుకొని నోట్ వేసుకో. ఓకే అశోకాయ నమః. ఆశ పుట్టించా. ఏయ్ ఓం బి మసాలా బాబాయ్ ఇస్క ఏయ్ ఇస్క ఏయ్ ఇస్క 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 ఓం మసాలా బాబాయ్ నమః. ఓం రుద్రభూజ. ఏ వచ్చాది అశోక్ వచ్చాడు. చిత్ర పూజ చేసిన ఓకే మంచిగా పానం తినాలి. అది ఆల్రెడీ కన్నా ఏం చేసినావు ఏమో నాకేమో అనుమానం వచ్చింది. నీకు నేనేం చేసిన నిమ్మకాయ కనబడుతుంది. నిమ్మకాయ ఇంచి పాడేసిన తాయి. అరే ఏం చేసింది? తాయి పాడేసిన కదా. ఏం చేసింది? ఇది అప్పేలాని చెత్త పడి చేసింది. అద్రే కొట్టకు మరి ఇంకోటి ఎత్తమంది మీద ఎందుకు ఎత్తావురా నువ్వు? చిత్ర పూజ నేను ఎక్కడ నేర్చుకున్నావురా? నేను ఒక అశోక్ బాబా దగ్గర నేర్చుకున్నాను. ఈ మాట అంటావని నాకు ముందే తెలుసురా. అందుకోసం అన్నారా ఎక్కడికి వస్తున్నావా అని. ఒక ఆవులగాని దగ్గరికి వస్తున్నావని నాకు వెళ్ళారా. థ్రిల్లింగ్ ఉంది రే. నవ్వురా. ఏంట్రా బాబా Oh my God! ఏంటి నన్నే కొడతావు నువ్వు? అరే మా చూడ చెప్తున్నా చిత్ర పూజలతో నేను కింద వాడేస్తారే. నన్ను కొట్టినావంటే చిత్ర పూజలతో నవ్వేస్తారా? మళ్ళీ వేయాలా? మళ్ళీ వేస్తాను. ఇంకేంట్రా మరి ఎటు పోతున్నావు రోజు? ఏం పని లేదా? ఏం పని లేదు. పనికోదేమో ఓర్రా నా మీద ఛత్ర పూజలు చేసినవాడు. ఓర్రా ఏమో మగలేదు. ఏమో ఓర్రా ఇప్పుడు మాట్లాడరా. బీసీ సవాలినాక మాట్లాడతలేరు.